అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్వాగతం తెలియజేద్దాం. కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ జిల్లా సంఘ నాయకులందరూ కూడా కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతాం. కార్యక్రమంలో చాకలి ఐలమ్మ వంశస్థులందరూ కూడా పాల్గొంటున్నారు. అలాగే జిల్లా అధికారులందరూ కూడా చిత్రపటానికి ఘనమైనటువంటి నివాళి. తెలంగాణ నైజాం సర్కార్ యొక్క ఆగడాలను, నిరంకుశత్వాన్ని, ధరల దోపిడీని ఎండగట్టి పోరాటంలో ముందు నిలిచినటువంటి ఒక వీరవంతంగా చాకలి ఐలమ్మ సంబంధించినటువంటి అనేక అంశాలను మనం మననం చేసుకోవడానికి మరి ముందుగా పసుపును వచ్చిన జిల్లా కలెక్టర్ గారికి, ముఖ్య అధికారులకు మరియు ఎలక్ట్రానిక్ విముక్తి కోసం పోరాడి ఆడది అంటే అబలకాలు ఒక మహాశక్తిగా ఆవిర్భించడం జరిగింది. ఆ రోజు ఆ టైంకి ఉన్న సోషల్ స్ట్రక్చర్లో ఐ థింక్ నేను ముందు కూడా చెప్పాను, సేమ్ గా దాదాపు రిపీట్ అవుతుంది. కానీ ఎప్పుడైనా చేస్తే దానికి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టాలి, దానికి రిపీట్ చేయాల్సింది కాబట్టి రిపీట్ చేస్తాం. ఆ టైంకి ఉన్న సోషల్ స్ట్రక్చర్లో అంటే ఇప్పుడు చూస్తే కొంచెం ఈక్వాలిటీ వస్తున్నాయి, అంటే మేల్ ఫీమేల్లో కొంచెం ఈక్వాలిటీ వస్తున్నాయి. కానీ ఏ టైంకి బ్రిటిష్ టైంలో ఈక్వల్ రైట్ ఫర్ ఉమెన్ కి పోరాటం స్టార్ట్ అయింది అంటే రైట్ ఫ్రమ్ ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజ్ ఆ టైం నుంచి స్టార్ట్ అయింది అంటే చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంది. రిచువల్స్ అన్నింటిలో 1/2 ఆఫ్ ద పాపులేషన్ కి అసలు ఎలాంటిగా అవకాశం లేకుండా అయిపోయింది. సో ఆ టైంకి మనం ఎప్పుడైనా 1940s కి ఎప్పుడైనా మాట్లాడుతున్నాము అంటే ఆ టైంకి ఒక ఉమెన్ లీడర్ లాగా ఉన్నారు అంటే దాట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ ఆ టైంకి ఎంత కష్టపడి ఉన్నారు. అంటే సేమ్ సిచ్యువేషన్ లో ఎవరికి ఎక్కువ ఇబ్బంది వచ్చింది అది కూడా సేమ్ గా పర్ఫామ్ చేశారు అంటే దే డెఫినెట్లీ హ్యావ్ లాట్ టు లెర్న్. అంటే రిసోర్సెస్ ఎక్కువ తీసుకొని సేమ్ పనులు చేసిన వాళ్ళు, రిసోర్సెస్ తక్కువ నుంచి సోషల్ స్టేటస్ లో లోవర్ లెవెల్ లో ఉన్న వాళ్ళు అన్నికి సేమ్ గా రిజల్ట్ తీసుకువస్తున్నారు అంటే డెఫినెట్లీ ఆ పర్సన్ నుంచి నేర్చుకోవాలి. సో చాకలి ఐలమ్మ గారు ఆ టైంలో బీయింగ్ ఉమెన్ ఆ లీడర్ గా చేశారు. దాంతో పాటు కాస్ట్ సంబంధించిన కూడా ఇంకా మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది. అంటే ఇప్పుడు కూడా ప్రతిసారి వస్తున్నాయి. ఎప్పుడైనా మనం ఉమెన్ రిజర్వేషన్ గురించి మాట్లాడితే మేజర్ గా ఐ థింక్ సౌత్ ఇండియాలో అట్లా లేవు, కానీ నార్త్ ఇండియాలో మేజర్ గా అది వస్తుంది. వాళ్ళు వర్జన్ ఏముంటది అంటే ఇఫ్ మీరు ఉమెన్ కి ఒక హోమోజెనియస్ కేటగిరీగా కన్సిడర్ చేసి జస్ట్ అది చేస్తే మళ్ళీ ప్రెడమినెంట్ గా ఏమైనా కాస్ట్ ఉన్నాయి ఇప్పుడు ఉన్న సోషల్ స్టేటస్లో వాళ్ళే మాత్రం మొత్తం దానికి వాడతారు దట్ రిజర్వేషన్. సో కాబట్టి ఆ రిజర్వేషన్ కింద కూడా మళ్ళీ కాస్ట్ వారీగా చేయాల్సింది. సో చాకలి ఐలమ్మ గారికి నెక్స్ట్ డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. బీయింగ్ ఫ్రమ్ చాకలి కాస్ట్, నాట్ సోషల్ హయరార్కీలో నాట్ ఆన్ హైయెస్ట్ పెడెస్ట్రల్ కిందకి వస్తుంది. సో ఆ టైంలో ఉన్న తర్వాత కూడా అన్ని ఆ టైంకి ఉన్న సోషల్ స్ట్రక్చర్ లో, ఫ్యూడల్ స్ట్రక్చర్ లో అతనికి మేజర్ గా ఏముంటది అంటే ఆ టైంకి ఇండస్ట్రీస్ లేవు. తెలంగాణలో 100% ఎలాంటిగా ఇండస్ట్రీ ఉండవు. ఓన్లీ పోర్ట్ దగ్గర కొన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి, అక్కడ కూడా పరిస్థితి చాలా ఖరాబ్గా ఉంది. సర్వీసెస్ అసలే లేవు. 1980 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సర్వీస్ సెక్టర్ అంటే కంప్యూటర్ అని, వేరే రకాల పోస్ట్, బ్యాంకింగ్ అన్ని డెవలప్ అయింది. దానికంటే ముందు ఏం లేవు. మేజర్ గా అగ్రికల్చర్ మీద ఉన్నాయి. అగ్రికల్చర్ లో సాగు ఒకరు చేస్తారు, భూమి ఎవరికి ఉంటుంది, ఒక సోషల్ హయరార్కీలో ఎవరు పైన ఉంటారో వాళ్ళకి భూమి ఉంటుంది. సాగు 3rd చేస్తారు, దానిలో కూలీ పని ఇంకా కింద వాళ్ళు చేస్తారు. సో ఈ కింద కూలి పని చేసిన వాళ్ళకి, యాక్చువల్ గా కోల్ రైతు చేసిన వాళ్ళకి కూడా హక్కు ఉండాల్సింది. దానికి సంబంధించిన మనం అది చెప్తే చాకలి ఐలమ్మ గారు చేసిన పోరాటం నుంచి మళ్ళీ ల్యాండ్ రిఫార్మ్, తెలంగాణలో కొంచెం ల్యాండ్ రిఫార్మ్ యునైటెడ్ ఏపీలో కొంచెం లేట్ గా వచ్చింది. కానీ ఆ పోరాటం ఇంకా చాలా మంది పోరాటం చేసేసి ఒక పబ్లిక్ ఒపీనియన్ అంటే ప్రజాస్వామ్యంలో పబ్లిక్ ఒపీనియన్ ఫామ్ అయిపోయిన తర్వాతే
చేంజ్ వస్తుంది. సో ఇవన్నీ చేసిన పోరాటం నుంచి ఒక మంచి పబ్లిక్ ఒపీనియన్ వచ్చిన తర్వాత ఈ అన్ని యాక్ట్ మనం చూస్తున్నాం కదా, ఇనామ్ అబోలిషన్ యాక్ట్, దాని తర్వాత సీలింగ్ యాక్ట్, టెనెన్సీ యాక్ట్, ఇవన్నీ దట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఆ లాంగ్ డ్రాన్ స్ట్రగల్ కి ఇవన్నీ ప్రొడక్ట్ ఉన్నాయి. ఎంత ఎక్కువ ప్రోగ్రామ్ అయితే 1950లో రావచ్చు, కొంచెం డిలే అయితే 1970లో వచ్చింది, చేయకపోతే ఇప్పటి వరకు కూడా రావు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ థింగ్. సో దాని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే, ఏమైనా ఇంజస్టిస్ ఉంటుంది, ఏమైనా సోషల్ సంబంధించిన ఇష్యూ ఉంటుంది, దానికి ఖచ్చితంగా మనము రెసిస్ట్ చేయాలి, దానికి ఖచ్చితంగా మనం పబ్లిక్ ఒపీనియన్ ఫామ్ చేయాలి. ప్రజాస్వామ్యంలో పబ్లిక్ ఒపీనియన్ నుంచి ప్రజాస్వామ్యం నడుస్తుంది. సో దానికోసం మనం అందరూ కూడా ఖచ్చితంగా ఏమైనా ఇంజస్టిస్, ఎక్కడైనా ఇంజస్టిస్ ఉంటుంది, బీయింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, బీయింగ్ గవర్నమెంట్ సర్వెంట్, పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఎక్కడైనా ఇంజస్టిస్ వాళ్ళ ఇంజస్టిస్ కి మనం ఆపాల్సింది, జస్టిస్ కోసం ప్రయత్నం చేయాలి. అండ్ ఎవరైనా జస్టిస్ కోసం పోరాటం చేస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా మనం హెల్ప్ చేయాల్సింది. సో దీస్ ఆర్ సర్టెన్ థింగ్స్ మనం ఈ చాకలి ఎల్లమ్మ గారు జయంతి సందర్భంగా ఐ హోప్ మనం అందరం చేసి గవర్నమెంట్ లో చేసిన పనులు కూడా అట్లా మనం ఆలోచిస్తే ఖచ్చితంగా సమాజంలో మార్పు వస్తుంది. అండ్ దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ కాన్స్టిట్యూషన్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.